హాయ్ అండి. ఈరోజు ఉగాది కదండి. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. మన ఛానల్లో ఈరోజు వ్లాగ్ వచ్చి ముందుగా ఉగాది పచ్చడి చేస్తున్నానండి. వేళ మనం ప్రసాదం పెడతాం కదండి దేవుడికి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం మొత్తం అన్నీ కలిపి నేను పచ్చడి చేయడం చూపిస్తానండి. ముందుగా నేను అరటిపళ్ళని మ్యాష్ చేశానండి. మేము చక్కెరకేళి వేస్తానండి. అలాగే చింతపండు రసం కూడా వేసానండి. ఇప్పుడు వేప పువ్వుని రేకులు తీసి వేప పువ్వు కూడా వేస్తున్నానండి. పచ్చిమిరకాయని కట్ చేసి చిన్న ముక్కల కింద వేస్తున్నానండి. సాల్ట్ చిటికెడు వేసానండి. బెల్లం ముందుగానే మెత్తగా చేసి ఉంచానండి తురుముకొని. అలాగే మామిడికాయ కూడా తురిమేసి పక్కన ఉంచానండి, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం ఈ అన్నిటిని కలుపుతున్నానండి. కలిపేసి చూపిస్తాను. మొత్తం అన్నీని కలిపాక అలా వచ్చిందండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. ఈసారి మీరు కూడా చక్కెరకేళి వేసి చూడండి, చాలా బాగుంటుందండి పచ్చడి. మామూలుగా అయితే కొంచెం ఇష్టపడరు చాలామంది. అందులో కొంచెం వేపిన శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి పచ్చడి. ఈసారి నేను చేసిన విధానంలో మీరు కూడా చేసి చూడండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి గిన్నెలోకి తీసేసుకున్నానండి. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం గంగానమ్మ గుడికి వెళ్దామండి. అక్కడ నేను అమ్మవారికి సద్ది నైవేద్యం పెడతానండి. ఈరోజు చాలా బాగుంటుందండి గుడి. చాలా మహిమ గల గుడి అది. గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబు అంటారు కదండి. మాకు ఏలూరులో 7 సంవత్సరాలకి ఒకసారి లేదు 14 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాగా జాతర జరుగుతుందండి. మాకు ఏలూరు ప్రత్యేకత అండి. మాది ఏలూరు అండి. మా ప్రత్యేకత చాలా బాగుంటుందండి. జాతర ప్రత్యేకత అది చూసి తీరాలండి అందరూని. ఇప్పటికే ఈ జాతర కోసం న్యూస్లో కూడా చూపించారండి చాలాసార్లు జాతర జరుగుతున్నప్పుడు. నేను ఈరోజు గంగానమ్మ గుడికి వెళ్తున్నానండి. అక్కడ సద్ది నైవేద్యం పెడదామని నిండు అన్నం గిన్నె పట్టుకెళ్ళాలండి. అలాగే ముందు రోజు నైట్ వండేసుకొని పక్కన ఉంచాలండి. అలాగే పెరుగు, బెల్లము, ఉల్లిపాయలు పెట్టాలండి. ఎందుకంటే ఉల్లిపాయకి పైన ముచ్చికి తీయకూడదండి. మీరు నేను పెట్టిన నైవేద్యం చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే పైన ముచ్చికి తీసి ఉల్లిపాయ పెట్టకూడదండి నైవేద్యంలో. అందుకని అలాగే పెట్టాలి. తర్వాత దీపం వెలిగించుకొని అమ్మవారికి తాంబూలం పెడతామండి. నీళ్ళు అవి అక్కడ జిమ్మి ముగ్గది వేసుకొని అవన్నీ పెడతామన్నమాట అండి. పెరుగు కిందన వారబోయాలండి. అలాగే పానకం కూడా. చాలా మహిమగల గుడి అండి గంగానమ్మ. చూడండి మీరు కూడా, చాలా బాగుంటుందండి గుడి అయితేనే.
నేను దేవుడి దగ్గర నైవేద్యానికి గారెలు చేశాను కదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని గారెలు చేయడం చూపించలేదండి. రేపు వీడియోలో అది పెడతానండి. గారెలు చేయడం, పాకం గారెలు చేయడం, మామూలు గారెలు చేయడమేనండి. అంతేనండి ఈ రోజుకి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.